వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ లడ్డూలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాక కూడా వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పు ఒప్పుకున్నాక కూడా బుకాయిస్తారా? వైసీపీ నేతలారా సిగ్గుపడండి అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీకి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో జగన్ తిరుమల పర్యటనను మంత్రి గుర్తు చేశారు. హిందూ సంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. అంతేకాకుండా హెరిటేజ్ సంస్థపై అడ్డగోలు ఆరోపణలు చేయడం మానుకోవాలని, దమ్ముంటే కనీసం ఒక్క ఆధారమైన చూపాలని వైసీపీకి సవాల్ విసిరారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి హిందూ ధర్మంపై దాడులకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సత్యం గెలిచి తీరుతుందని, తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని ఆయన స్పష్టం చేశారు. గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సంబంధం లేనటువంటి, ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం, దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేవు. లేనటువంటి ఇష్యూని అధ్యక్ష, సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజలు తీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైసీపీ